నమస్తే అందరికీ. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత చాప్టర్ 2 అధ్యాయం 2లో 46 నుంచి చదువు. యావానర్థబుదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అన్ని వైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తి నంది పరమానందము అనుభవించు బ్రహ్మఖ్యానికి వేదముల వలన అంతియే ప్రయోజనము. కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాదే సంగోస్వ కర్మణి మాదే సంగోస్య కర్మణి. కర్తవ్య కర్మమునాచరించుట యందే నీకు అధికారం కలదు, ఎన్నటికి నీ దాని ఫలముల యందు లేదు. కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు, కర్మలను మానుట యందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలనాచరింపుము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్యా ధనంజయా సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగస్థితుడవై ఆసక్తిని వీవి సిద్ధి ఆ సిద్ధుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వ భావమునే యోగమందురు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవా. ఈ సమస్త బుద్ధి యోగము కంటెను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది కావున ఓ ధనంజయ, నీవు సమర్థ బుద్ధి యోగముని ఆశ్రయింపుము. ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత ధీరులు కృపణులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్య యోగః కర్మసు కౌశలం సమర్థ బుద్ధియుక్తుడైన వాడు పుణ్య పాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇది ఏ కర్మాచరణమునందు కౌశలము, అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇది ఏ మార్గము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్యా మనీషిణః జన్మబంధ వినిరుక్తాః పదం గచ్చంత నామయం. ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మ ఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యేదరు. అంతేకాక వారు నిర్వాకరమైన పరమపదమును పొందుదరు. యదా తే మోహకలిలం బుద్ధిర్వతి తరిష్యతి తదా జ్ఞాతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృత్యస్య.
మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినబోవు ఇహ పరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిక్షలా సమాధావచలా బుద్ధి యదా యోగమవాప్యసి. నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన అయోమయమునకు గురి అయిన నీ బుద్ధి పరమాత్మ యందు నిక్షలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీవు పరమాత్మతో నిత్య శాశ్వత సంయోగము ఏర్పడును. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ తితధీ కిం ప్రభాసేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములివి. అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చొనును, ఎట్లు నడుచును. శ్రీ భగవాను వాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్మితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు పలికిన, ఓ అర్జున, మనస్సునందరి కోరికలన్నీను పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వారిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వారిని స్థితప్రజ్ఞుడని అందరూ. పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వారిని స్థితప్రజ్ఞుడని అందరూ. దుఃఖేష్వను దిగ్నమనా సుఖేషు విగత స్పృహ పీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖమునకు కృంగిపోని వాడును, సుఖమునకు పొంగిపోని వాడును, ఆసక్తిని భయక్రోధములను వీడిన వాడును అయినట్టి మననశీలుడు ముని స్థితప్రజ్ఞుడనబడును. యః సర్వత్రానపి స్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నత్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. దేని యందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడును పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి విషయాదుల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతి. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందు వలన వారి నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపక్షితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు
ప్రథమ శీలములు. మనుష్యుడు వాటిని గ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగికొని పోవచ్చునేయుండును. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై చిత్తమును పరమాత్మ యందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలను. ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకొనిన వాని బుద్ధి స్థిరముగా నుండును. ధ్యాయాతో విషయాన్ పుంసః సంఘస్థేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే కామాత్ క్రోధో విజాయతే. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్వరీ ధ్యేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అంతఃకరణమును వశమునందించుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే బుద్ధి పర్యవతిష్టతే. మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలిగి పరమాత్మ యందు మాత్రమే పూర్తి స్థిరమగును. నాస్తి బుద్ధిర్యుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వాని యందు నిక్షయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు అస్థిక భావమే కలుగు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమినాం భసి. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనసు ఏ ఒక్క ఇంద్రియంతో కూడి ఉన్నను ఆ ఒక ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుదుని బుద్ధిని అనగా విచక్షణ శక్తిని హరించివేయును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండును. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తియందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొరియుండును. అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీయును మేల్కొరియుండును. అది పరమాత్మతత్వమెరిగిన మునికి మననశీలునకు రాత్రితో సమానం. అపూర్వమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. స శాంతిమాప్నోతి న కామకామి. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిక్షలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింపచేయకుండగనే అందులో లీనమగు. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి. స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఓ అర్జున, బ్రహ్మీ స్థితి అనగా ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూ మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రహ్మీ స్థితి యందు స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందమును పొందును. ఓం సత్సది శ్రీమద్భగవద్గీతానుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఇప్పుడు 2వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. థ్యాంక్ యూ.